నమస్కారం, నేను మీ చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. మొదటగా జేఈఈ మెయిన్స్ పేపర్ 2 అడ్మిట్ కార్డుల విడుదల ఎన్టీఏ వాళ్ళు ఇచ్చినారు. బీఆర్కు బీ ప్లానింగ్ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు జేఈఈ మెయిన్ NTA.ac.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకో. జనవరి 24, 27, 29, 30, 31 వచ్చే నెల ఫిబ్రవరి 1 తేదీలలో కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల నుంచి 2.5 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఇకపోతే గిరిజన యూనివర్సిటీ సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీ క్లాసులు ఈ 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. నిర్వహణకు వైటీసీ క్యాంపస్ అప్పగింత ఏటూరు నాగారం నుండి ఇక్కడ నుంచి క్లాసులు స్టార్ట్ చేస్తారు. మరి ఎంట్రన్స్ ఎట్లా అని అంటే CUET సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తారు. మరి దానికి డేట్ కూడా ఉంది, ఒకసారి చూడండి, నిన్న పెట్టిన వీడియోలో ఉంటుంది అది. ప్రభుత్వ ఉద్యోగ పరీక్షల ప్రత్యేకంగా మాదిరి ప్రశ్నలు. నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అని అంటే చిరాగ్ సేన్. 2023 డిసెంబర్లో గోవాటిలో జరిగిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు అని అంటే అన్మోల్ కర్బ్. జనవరి 24 నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ OPEC నుంచి వైదొలగాలని ఏ ఆఫ్రికన్ దేశం నిర్ణయించింది అంటే అంగోలా. 2023 డిసెంబర్ 28-29 తేదీల్లో రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల 3వ జాతీయ సదస్సును ఢిల్లీలో నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత ఎవరు వహించారు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. తర్వాత భారతదేశ మొదటి AI నగరం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఏ నగరాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అంటే లక్నో. భారత నౌకా దళంలోకి కొత్తగా చేరిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఏది అంటే INS ఇంపాల్. భారతదేశ పెట్రోకెమికల్ పవర్ హౌస్గా తాజాగా ఏ రాష్ట్రం వార్తలో నిలిచింది అంటే గుజరాత్. 2023 డిసెంబర్లో ఈ నగరంలో 1500 మంది తబలా కళాకారులు ఏకకాలంలో తబలాను వాయించి ప్రపంచ గిన్నిస్ రికార్డును నెలకొల్పారు అనంటే గ్వాలియర్. యూట్యూబ్లో 2 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మార్కును అధిగమించిన మొదటి దేశాధినేత ఎవరు అనంటే మన ప్రధానమంత్రి మోడీ గారు. 2023 డిసెంబర్ 25న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ బిల్లులకు ఆమోదం తెలిపింది అంటే 3 ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య చట్టం, ఈ 3కి ముర్ము గారు ఆమోదం తెలిపారు. ఇకపోతే కరెంట్ అఫైర్స్కి వచ్చేస్తే SC వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి 19న ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వం వహిస్తారు. ఇకపోతే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను 2024 ప్రకటించింది. తెలంగాణ నుంచి కళలు సంస్కృతి కేటగిరీలో పెండ్యాల లక్ష్మీప్రియ, ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో ఆర్ సూర్యప్రకాష్ ఎంపికయ్యారు. ఇకపోతే ఇక్కడి నుంచి మరి ఇవి ఎందుకు ఇస్తారు అని అంటే ఈ 7 విభాగాల్లో 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలకు అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ, క్రీడల లాంటి 7 విభాగాల్లో ఈ విశేష ప్రతిభ పాఠవాలు ప్రదర్శిస్తున్న వాళ్ళకి ఇస్తున్నారు మన కంట్రీ. WDT పీడర్ కార్పస్ క్రిస్టీ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. ఈమెకు ఇది తొలి అంతర్జాతీయ టైటిల్. 2024 జనవరి 19న కార్పస్ క్రిస్టీ టెక్సాస్లో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో శ్రీజ లిలిజాంగ్ అమెరికాపై విజయం సాధించింది. 71వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలోని భారత మండపం, ముంబైలోని జియో వరల్డ్స్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇది ఫైనల్స్ ముంబైలో జరగనున్నాయి. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ CEO జులియా మొర్లే దీన్ని అధికారికంగా వెల్లడించారు. భారత్ 28 ఏళ్ల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు వేదికగా నిలుస్తుంది. ఇకపోతే టాటా గ్రూప్ 2024 నుంచి 28 కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే IPL స్పాన్సర్షిప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇందుకోసం 2,500 కోట్లు ఏడాదికి
500 కోట్లు చెల్లించనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది అత్యధికం. 2022-23లో ఐపీఎల్ స్పాన్సర్గా ఉన్న టాటా గ్రూప్ ఏడాదికి 350 కోట్లు చెల్లించింది. టాటా గ్రూప్ మహిళల లీగ్ కూడా టైటిల్ స్పాన్సర్గా కూడా ఉంది. జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ అంటే స్లిమ్ అనే తేలికపాటి లూనార్ ల్యాండర్ 2024 జనవరి 19న చంద్రుడిపై విజయవంతంగా దిగింది. దీంతో జాబిల్లిపై వ్యోమనౌకను సాఫీగా దించిన అంటే సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 5వ దేశంగా గుర్తింపు పొందింది. ఏది అంటే జపాన్ కంట్రీ. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి. ఇకపోతే సిఆర్పిఎఫ్లో అవకాశాలు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ సి విభాగంలో కానిస్టేబుల్ అంటే జనరల్ డ్యూటీ, నాన్ గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ 169 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. పురుష, మహిళా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కూడా విధులు నిర్వహించే అవకాశం పొందవచ్చు. క్రీడా ప్రదర్శన, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, వైద్య పరీక్షలు, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 1/1/2021 నుంచి 31/12/2023 మధ్య వివిధ క్రీడల్లో పాల్గొని పొందిన పథకాల ఆధారంగా మార్కులు ఇస్తారు. మరి క్రీడా విభాగాలు ఏమున్నాయంటే జిమ్నాస్టిక్, జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ ఇవన్నీ ఉన్నాయి. డ్రైవింగ్, యాచింగ్, ఐస్ హాకీ ఇవన్నీ ఉన్నాయి చూసుకోండి. మొత్తం 169 ఉద్యోగాల్లో మహిళలకు 86, పురుషులకు 83 కేటాయించారు. దరఖాస్తు రుసుము ₹100. ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. మరి మార్కుల కేటాయింపు ఇట్లుంది చూసుకోండి. కాకపోతే ఇక్కడ శారీరక ప్రమాణాలు ఎవరు అర్హులు? అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి నిర్దిష్ట శారీరక దృఢత్వంతో దారుఢ్యంతో పాటు సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించాలి. 15/2/2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో జనరల్ అభ్యర్థులకు 5 ఏళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 10 ఏళ్ళు, ఓబీసీ వాళ్ళకి 8, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంది. శారీరక ప్రమాణాలు ఏమున్నాయంటే పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, ఛాతీ 80 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ పురుషుల అభ్యర్థుల ఎత్తు 162 సెంటీమీటర్లు, ఛాతీ 76 సెంటీమీటర్లు. మహిళల అభ్యర్థుల ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి. అభ్యర్థులకు వర్ణాంధత్వం అంటే కలర్ బ్లైండ్నెస్ ఉండొద్దు. ఇతర దృష్టి సంబంధించిన సమస్యలు కూడా ఉండొద్దు. ఇది మరి దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే 15/2/2024. ఇది వెబ్సైట్ రిక్రూట్మెంట్ crpf.gov.in. ఇది చూడండి. తర్వాత ప్రవేశాలు ఉన్నాయి చూడండి. ఐఐపి ముంబైలో డిప్లొమా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్లో 2024-25 అకాడమిక్ ఇయర్కి కోర్సుల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వ్యవధి 3 నెలలు అంటే ఫుల్ టైం కోర్సు. అర్హత 12th లేకపోతే ఐటీఐ. వయసు పరిమితి ఏం లేదు. డిప్లొమా ఇన్ ప్యాకింగ్ 18 నెలలు కరస్పాండెంట్ ద్వారా అంటే ఆఫ్లైన్ అంటే డిస్టెన్స్ మోడ్. ఏదైనా విభాగంలో డిప్లొమా, ప్యాకేజింగ్ రంగంలో ఏడాది పని అనుభవం కూడా ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 29/2. ఇది వెబ్సైట్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో 5 జూనియర్ రీసెర్చ్ ఫెలో JRFలు ఖాళీలు ఉన్నాయి. అర్హతలు MSc ఫిజిక్స్ ఇవన్నీ ఉన్నాయి. వయసు 31/2/2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. చివరి తేదీ 30/1/2024. ఇది వెబ్సైట్. ఇకపోతే నోటిఫికేషన్స్. ప్రభుత్వ ఉద్యోగాలు తిరుపతి జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్, అకౌంటెంట్లు, సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేటర్ 1. నర్సులు కూడా ఉన్నాయి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీతో పాటు పని అనుభవం, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. వయసు 25 నుంచి 42 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇది అడ్రస్. చివరి తేదీ 26/1/2024. తిరుపతి APGOV.in వెబ్సైట్. కాకపోతే కంటైన్మెంట్లో సైనిక స్కూలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న మన విద్యాశాఖ. మరి అక్కడ వరంగల్లో స్టార్ట్ చేస్తారో ఇక్కడ స్టార్ట్ చేస్తారో తెలియదు, కానీ ఇక్కడైతే వాళ్ళు చూస్తున్నారు. అప్రెంటిస్ పోస్ట్ ఇన్ IOCL పైప్లైన్ డివిజన్. ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 473. ఎస్సీలకు 60, ఎస్టీలకు 29, OBC 95 ఇవి ఉన్నాయి.
ఇవి రీజియన్లు ఉన్నాయి. ట్రేడ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే మెకానికల్, ఎలక్ట్రికల్, T&I, హ్యూమన్ రిసోర్స్, అకౌంట్స్, ఫైనాన్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్, క్వాలిఫికేషన్ 12th పాస్, ITI డిప్లొమా, డిగ్రీ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్, ఏజ్ 18 నుంచి 24, ఏ డేట్ వరకు అంటే 12/1/2024 వరకు అంత ఏజ్ ఉండాలి. ఇది చూడ లాస్ట్ డేట్ 1/2/2024. వెబ్సైట్ ibocl.com. ఓటర్ నమోదుకు నేడే చివరి అవకాశం, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేరు లేదని ఓటు వేయలేకపోయారా? దరఖాస్తు చేసిన నమోదు కాలేదా? చిరునామా మార్పు తప్పిదాల సవరణ జరగలేదని చింతిస్తున్నారా? ఖచ్చితంగా అప్లై చేసుకోండి. లోక్సభ ఎలక్షన్లల్లో ఓటేయండి. ఇకపోతే ఈ శ్రమ్ నమోదు అంతంతే. అవగాహన లేక ముందుకు రాని కార్మికులు ఖచ్చితంగా ఈ కార్డు అప్లై చేసుకోవాలి. ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే ఎవరెవరు అర్హులు అని అంటే ఈ శ్రమ్లో నమోదుకు 16 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు ఉండి అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అర్హులు. వ్యవసాయ కూలీలు, రైతులు, మత్స్యకారులు, భవన నిర్మాణం, దర్జీ, వీధి వ్యాపారులు, కల్లుగీత, భిక్ష, బీడి కార్మికులు, ఇంటి పని, కొరియర్ బాయ్స్, మధ్యాహ్న వంట పనివారు, హమాలీలు, గుమస్తాలు తదితర కార్మికులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. మరి బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఇక్కడ చూస్తే ఇట్లా ఉన్నాయి ప్రయోజనాలు. దీని ద్వారా సామాజిక భద్రత పథకాలు వర్తిస్తాయి. ప్రమాదంలో మరణిస్తే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 2 లక్షలు, అంగవైకల్యం పొందితే 1 లక్ష వరకు అందిస్తారు. ఏడాది పాటు ఈ బీమా ప్రయోజనానికి అర్హులు. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. నమోదుకు ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్, నామినీ వివరాలు అందజేయాల్సి ఉంటుంది. జేఈ మెయిన్ ఇలా ఈజీ. సిలబస్పై పట్టు సాధించడం ముఖ్యం. ఆ సమయంలో రివిజన్ బెటర్. విద్యార్థులకు నిపుణుల సలహాలు. 24 నుంచి మెయిన్ 1 పరీక్షలు. పేపర్ 2 అడ్మిట్ కార్డుల విడుదల. మరి ఏమేమి సూచనలు చేసిరు అంటే ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించాలి. గుడ్డిగా అంచనా వేసి ఆన్సర్లు చేయొద్దు. రాని ప్రశ్నను పట్టుకొని సమయం వృధా చేసుకోవద్దు. పట్టున్న అంశాలపైన దృష్టి పెట్టడం మంచిది, లేకపోతే సమయం వృధా అవుతుందని చెప్తున్నారు. ఈ 2 రోజుల్లో మాక్ టెస్టులు రాయడం మంచిది. ప్రతి సబ్జెక్టులో 2వ సెక్షన్లో ఇచ్చే న్యూమరికల్ ప్రశ్నలకు మాత్రమే ఛాయిస్ ఉంటుంది. మొదటి సెక్షన్లోని ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు ఛాయిస్ లేదు. నిపుణుల అంచనా ప్రకారం 40% ప్రశ్నలు నేరుగా ఫార్ములా బేస్డ్, మరో 40% ప్రశ్న పత్రాల నుంచి, 10% ప్రశ్నలు పాత జేఈ అడ్వాన్స్డ్ నుంచి, మిగతా ప్రశ్నలు ఎక్కువ సమయం పట్టేవి ఇస్తున్నారు. విద్యార్థుల్లో అత్యధికులు స్టేట్మెంట్స్ అంటే వ్యాఖ్యానాలు, అసెర్షన్ ధృవీకరణలు, రీజన్స్ కారణాలు తరహా ప్రశ్నల్లో తప్పులు చేస్తున్నారు. ఈ తప్పులు జరగకుండా ఫార్ములాలను గుర్తుంచుకోవడం కొత్త చాప్టర్ల జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. పరీక్షలు సమీపించినందున అన్ని చాప్టర్లను ఈ సమయంలో ముందేసుకోవద్దు. కొత్త చాప్టర్ల జోలికి పోవద్దు. గణితంలో 15, ఫిజిక్స్లో 20, కెమిస్ట్రీలో 20 ప్రశ్నలు రాసేలా రివిజన్ చేసుకోవాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. పండ్ల రసాలు, పండ్లు వంటి సాఫ్ట్ ఫుడ్ మాత్రమే తీసుకోవడం మంచిది. గణితంలో సెట్ రిలేషన్, సిరీస్, 3D జామెట్రీ, వెక్టర్స్, ఆల్జిబ్రా, కాంప్లెక్స్ నంబర్స్ వంటి సబ్జెక్టులను రివిజన్ చేసుకోవడం ఉత్తమం అని చెప్తున్నారు. నాగభూషణ్ గారు గణితం సబ్జెక్టు నిపుణులు. పరీక్ష రోజే అత్యంత కీలకమని ఇంకొకరు చెప్తున్నారు. ఈసారి సిలబస్ని మార్చారు. కొన్నిటిని తొలగించి మరికొన్నిటిని కలిపారు. ఇప్పటికే ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఇది నష్టం చేకూరుస్తుంది. అయితే సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాల నుంచి గతంలో కఠినమైన ప్రశ్నలు వచ్చేవి. వాటిని ఇప్పుడు తొలగించారు. కెమిస్ట్రీ నుంచి అధ్యాయాలను ఎక్కువగా తీసేశారు. ఇది విద్యార్థులకు కాస్త ఉపశమనం. మ్యాథమెటికల్ రీజనింగ్ నుంచి గతంలో 99% ఒక ప్రశ్న వచ్చేది, కానీ ఇప్పుడు పాఠ్యాంశాన్ని తొలగించారు. ఇలాంటివి చాలా పాఠ్యాంశాలు ఉన్నాయి. పరీక్ష రోజు ప్రశాంతంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో అత్యుత్సాహంతో తెలిసిన ప్రశ్నలకు తప్పులు చేయొద్దు అని చెప్తున్నారు. ఉమాశంకర్, ఆల్ ఇండియా IIT కోఆర్డినేటర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు. ఇంకోటి చేద్దాం అని అంటే చివరికి మనం నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి పోస్ట్ పోన్ అనే ఆప్షన్ పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. ఇది ఏమవుతుంది అని అంటే ఎప్పటి పని అప్పుడే చేయకపోతే ప్రయారిటీ తగ్గవచ్చు. సందర్భోచితంగా కాని వర్క్ వల్ల సక్సెస్ సాధ్యం కాదంటున్న నిపుణులు. పోస్ట్పోన్ చేయడానికి కారణాలు గుర్తిస్తే అధిగమించడం సులువు. బ్రెయిన్ ప్రోగ్రామ్ మార్చే ప్రాక్టీస్తో వాయిదా జబ్బుకు చెక్ పెట్టచ్చు అని చెప్తున్నారు సైకియాట్రిస్టులు. పిల్లల్ని ఇతరులతో పోల్చొద్దు, స్వేచ్ఛనివ్వండి అని ఈనాడుతో ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ TN సురేష్ కుమార్ చెప్తున్నారు.
ఒకళ్ళతో ఒకళ్ళని కంపేర్ చేస్తూ పోతే ఏమైపోతుందంటే వాళ్ళకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది, కాబట్టి అట్లా వేయొద్దు. ఇక చివరిగా వర్డ్ ఆఫ్ ద డే ఎన్చాంటింగ్, మంత్రముగ్ధులను చేసే లేకపోతే ఆకర్షణీయమైన. దీనికి సినోనిమ్ ఏముంది అంటే క్యాప్టివేటింగ్, చార్మింగ్. యాంటోనిమ్ ఏముంది అంటే అన్అట్రాక్టివ్, మండేన్. ఇది మిత్రులారా ఈ రోజుకి సంబంధించిన విద్యా ఉపాధికి తర్వాత పర్సనల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కామెంట్ కూడా వేయండి. థ్యాంక్ యూ.